జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి అలంకారాలు చేయడానికి కావాల్సిన 2 స్టాండ్లు, పొడుగు బల్ల, నిచ్చెనను తమ్మినేడి శ్రీనివాస్, వెంకట నీలిమ దంపతులు బహుకరించారు. మల్లెమడుగుల అన్నపూర్ణ 7,502 రూపాయలు, బంగారు లోవప్రసాద్ లక్ష్మి దంపతులు 5,116 రూపాయలు అమ్మవారి వెండి చీర తయారీకి విరాళంగా అందజేశారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తి చేయడానికి వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, వెండి వస్తువులను గాని సమర్పించి దాతలు సహకరించాలని కోరారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. దాతలకు అమ్మవారి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, రొంగల పుల్లయ్య, జీవీకేఎస్ రాజు, చింతకాయల అచ్చిరాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ, కొరుపూరి రాంబాబు తదితరులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నౌకాళీ మాత త్రిచక్ర సహిత శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారు 2019 మే 19న ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నూకాంబిక సేవా బృందంలో ప్రథమ స్థానంలో ఉంటూ తమ్మినేడి శ్రీనివాసు, వెంకట నీలిమ దంపతులు అమ్మవారికి ఆలయానికి మనసా వాచా కర్మ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటూ ఉంటున్నారు. మరి ఈ దంపతులు ఇద్దరు ఈ రోజు అమ్మవారి లోపలే గర్భగుడిలో అలంకారం చేయడానికి కావాల్సినటువంటి ఈ టేబుల్ పళ్ళని తయారు చేయించి అమ్మవారికి బహుకరించడం జరిగింది. మరి వారిని, వారి కుటుంబాలని, వారి వృత్తి ఉద్యోగాలను, వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారి ఎవరివేళ కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి గృహకరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామభక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాకుండా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ప్రాతకాలం నందు భక్తులు భవానీలు పాముల చేత అమ్మవారికి విశేషంగా షోడశోపచార పూజలు చేయడం జరిగింది. అలాగే గురువారం శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి విశేషంగా పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే శుక్రవారం విశేషంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మనకి 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీచక్ర స్వరూపిణి నవదుర్గాదేవి అయినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు. అలాగే వచ్చే శుక్రవారం పౌర్ణమి మన యొక్క ఆలయంలో 82వ చండీ హోమ కార్యక్రమం విశేషంగా జరగబడను. కావున భక్తులు 50 మంది కూడా 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి అమ్మవారి యొక్క విశేష అలంకారాన్ని దర్శించుకుని, అలాగే మరలా శుక్రవారం పౌర్ణమి తిథి చండీ హోమం విశేషంగా జరగబడను. కావున చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే మన కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాలు ఇచ్చి చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః.